సత్య న్యూస్ నేను స్రవంతి ముందుగా హెడ్లైన్స్ విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుండే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా నూతన కలెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఇలా త్రిపాఠి. రాష్ట్రంలో ఎక్కడ మట్టి రోడ్డు అన్నదే లేకుండా ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ రహదారులు నిర్మిస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. లండన్లో ఉన్న థీమ్స్ నదిలా మన మూసీ నదిని కూడా అభివృద్ధి చేసుకుందామన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఈ నెల 31న ఏఐటియుసి 105వ ఆవిర్భావ దినోత్సవం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలన్న ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ట్రెస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు. ఘనంగా నాయ బ్రాహ్మణ కులదైవం శ్రీ ధన్వంతరి జయంతి వేడుకలు. మరణాంతరం నేత్రదానం చేసిన వారికి పునర్జన్మ ఉంటుందన్న డాక్టర్ హరినాథ్. సమగ్ర కుల గణనలో భాగస్వాములై తమ కుటుంబ వివరాలన్నీ నమోదు చేసుకోవాలన్న బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు. స్కాలర్షిప్ భిక్ష కాదు మా హక్కు అన్న ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్ర సైదానాయక్. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్లను నమోదు చేసుకోవాలన్న బీజేపీ భువనగిరి పార్లమెంట్ కన్వీనర్ బంగారపు లింగస్వామి. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్న పుట్టా లక్ష్మణ్. క్రీడాకారులకు బహుమతులు అందజేసిన డీసీపీ ఎం రాజేష్ చంద్ర. పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలన్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనియాకుల శ్రీకాంత్ వర్మ. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ అన్నదాన కార్యక్రమం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మంగళవారం రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎస్పీ డీసీఎల్ పర్యవేక్షిక ఇంజనీర్ వెంకటేశ్వర్లు ఇతర విద్యుత్ అధికారులతో విద్యుత్ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మంగళవారం రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎస్పీ డీసీఎల్ పర్యవేక్షిక ఇంజనీర్ వెంకటేశ్వర్లు ఇతర విద్యుత్ అధికారులతో విద్యుత్ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేసవి సెలవులో విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు నల్గొండ పట్టణంతో పాటు నల్గొండ గ్రామీణంలో అవసరమైన సబ్స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనను సమర్పించాలని మంత్రి ఆదేశించారు. అంతేకాకుండా విద్యుత్ ఓవర్ రోడ్లు సమస్య లేకుండా చూసేందుకు అవసరమైన అదనపు ట్రాన్స్ఫార్మర్లను సైతం ఏర్పాటు చేయాలని, అలాగే ఎక్కడైనా ఆనుకోకుండా విద్యుత్ సమస్య తలెత్తితే తక్షణమే విద్యుత్ సరఫరా చేసే విధంగా సంచార ట్రాన్స్ఫార్మర్లను సైతం సిద్ధంగా ఉంచాలని చెప్పారు. ఇందుకు అవసరమైన ఇతర సామాగ్రి బడ్జెట్పై అంచనాలు రూపొందించి తక్షణం తనకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మంత్రి తన క్యాంపు కార్యాలయంలోనే ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. కాగా వ్యక్తిగత విషయాలు, ఆరోగ్యపరమైన అంశాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, తమ సమస్యలు తీర్చాలని కోరుతూ ప్రజలు మంత్రికి ఫిర్యాదులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డిప్యూటీ ఇంజనీర్ నవనీత్, మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పలువురు జిల్లా కలెక్టర్లను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్గొండ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న సి నారాయణరెడ్డిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా బదిలీ చేయగా ఆయన స్థానంలో 2017 ఐఏఎస్ బ్యాచ్ అధికారిని ఇలా త్రిపాఠిని నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం పలువురు జిల్లా కలెక్టర్ను బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్గొండ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న సి నారాయణరెడ్డిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా బదిలీ చేయగా ఆయన స్థానంలో 2017 ఐఏఎస్ బ్యాచ్ అధికారి
ఇలా త్రిపాఠిని నియమించింది. రాష్ట్ర పర్యాటక శాఖ సంచాలకులు పనిచేస్తున్న ఇలా త్రిపాఠి సోమవారం నల్గొండ జిల్లా నూతన కలెక్టర్గా పదవి బాధ్యతలను చేపట్టారు. నల్గొండ జిల్లా నూతన కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన ఇలా త్రిపాఠికి జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలనా అధికారి మోతీలాల్, పలువురు విభాగాల అధిపతులు శుభాకాంక్షలు తెలియజేశారు. మంగళవారం నల్గొండ జిల్లా కనగల్ మండలం పగిడిమర్రి గ్రామం సమీపంలోని సోమన్న వాగు వద్ద 38 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 3 డబుల్ రోడ్లు హై లెవెల్ బ్రిడ్జ్ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మంగళవారం నల్గొండ జిల్లా కనగల్ మండలం పగిడిమర్రి గ్రామం సమీపంలోని సోమన్న వాగు వద్ద 38 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 3 డబుల్ రోడ్లు హై లెవెల్ బ్రిడ్జి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిలో భాగంగా 30,000 కోట్ల రూపాయల వ్యయంతో రీజనల్ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో R&B రహదారులకు 600 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, శ్రీశైలం దేవరకొండ రహదారి అటవీ ప్రాంతంలో ఉన్నప్పటికీ అభివృద్ధి చేస్తున్నామని, కనగల్ జంక్షన్ను 8 కోట్ల రూపాయలతో వెడల్పు చేయడం జరుగుతుందని, అంతేకాక అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, దర్వేష్పురం రోడ్డు వెడల్పు చేసి 4 నెలల్లో పనులు పూర్తి చేయనున్నామని, అలాగే తిప్పర్ది జంక్షన్ను 9 కోట్ల రూపాయలతో వెడల్పు చేసే పనులు ప్రారంభించడం జరిగిందని అన్నారు. 38 కోట్ల రూపాయలతో చేపట్టిన కొత్తపల్లి టు పగిడిమర్రి, పగిడిమర్రి టు మదనపురం, పగిడిమర్రి టు కుదవన్పూర్ రోడ్లతో పాటు పగిడిమర్రి అనంతరం డబుల్ రోడ్డు పనులు బుధవారం నుండి ప్రారంభం చేసి 10 నెలల్లో బ్రిడ్జితో సహా పూర్తి చేస్తామని చెప్పారు. నవంబర్ నెలలో నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలతో పాటు బ్రాహ్మణ వెలములను రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా ప్రారంభించే ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎవరు ఎన్ని మాట్లాడినా మూసీ నది శుద్ధీకరణ చేస్తామని అన్నారు. అనంతరం మంత్రి నల్గొండ ముషంపల్లి R&B రహదారి నుండి ఐతవారిగూడెం వరకు 95 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, R&B ఎస్సీ సత్యనారాయణ రెడ్డి, డిఈ గణేష్, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు. సబ్స్టేషన్ పూర్తి చేసుకున్నాం. ఈ రోజు మళ్ళీ మినిస్టర్గా 10 ఏళ్ల తర్వాత మన గవర్నమెంట్ వస్తే మనం పర్వతగిరి అక్కడి నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళి దూడపల్లి మీదుగా పైడిపల్లి నుంచి రేగేట వరకు కురంపల్లి వరకు డబుల్ రోడ్స్ నిండే విధంగా చెక్ డ్యామ్ కూడా పెట్టడం జరిగింది. మామూలుగా అయితే ఉట్టిగానే బ్రిడ్జ్ పెడతారు, దాన్ని శాంక్షన్ చేసుకొని పనులు ప్రారంభించుకోవడం నిజంగా నాకు కూడా సంతోషంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదంతో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి మధ్యలో 10 ఏళ్ళు మన గవర్నమెంట్ లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య లండన్ పర్యటనలో భాగంగా ఎన్ఆర్ఐలు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య లండన్ పర్యటనలో భాగంగా ఎన్ఆర్ఐలు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్ఆర్ఐలు ముఖ్య పాత్ర వహించారన్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా వివిధ దేశాల్లో పర్యటించి ముఖ్యమంత్రి మరియు మంత్రివర్గ సభ్యులు అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే రాష్ట్రానికి 40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారన్నారు. లండన్లోని థీమ్స్ నది మరియు దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఉన్న చుంగెచాన్ నదిల కంటే కూడా గొప్పగా మూసీ నదిని ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ
ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, వాటి అమలు విధానంలో ఎన్ఆర్ఐలు కూడా తమ సూచనలను, సలహాలను ఇచ్చి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. డ్రగ్స్ మరియు మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. వాటికి సంబంధించిన వ్యవహారంలో భాగస్వామ్యం ఉన్న ఎంతటి పెద్దలపైన రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐ విభాగం ప్రతినిధులు గంప వేణుగోపాల్, సుధాకర్ గౌడ్, సుబ్బూరు శ్రీకాంత్ మరియు ఇతర ఎన్ఆర్ఐ ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ఒక సోదరుడిగా, ఒక మిత్రుడిగా నన్ను ఆహ్వానించి ఈ రకంగా అందరం కలుసుకునే అదృష్టాన్ని కల్పించి మీ అందరికీ శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా బావమరిది శ్రీకాంత్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను ఈ రకంగా ఇక్కడ ఉంటుంది అనుకోలేదు, ఏదో ఫ్యామిలీతోటి ట్రిప్ అనుకున్నా. అయినా ఎయిర్పోర్ట్ కూడా మా మిత్రుడు సుధాకర్ కానీ, వేణన్న కానీ, సుభాష్ అన్న కానీ, మా శ్రీకాంత్ మిత్ర బృందం నిజంగా కూడా ఆప్యాయతగా ఎదుర్కొంటే నాకు అనిపించింది. అంటే మాతృభూమి మీద ఎంత ప్రేమ ఉంటుందో దాన్ని చూసినాక నాకు అర్థమైంది. ఎక్కడికి పోయినా, ఎక్కడున్నా మనమంతా ఒక కుటుంబ సభ్యులమనే ఆ ఫీలింగ్ చాలా బాగా అనిపించింది. నిజంగా కూడా నేను లండన్ రావడం, ఈ పరిస్థితి చూస్తుంటే కూడా ఈ రకంగా ఉంటుందా మాతృ సంస్థ మీద, మాతృభూమి మీద ప్రేమ, మమకారం అని ఎక్కడికి పోయినా ఉద్యోగరీత్యా కానీ, వ్యాపారరీత్యా కానీ ఏది చేసినా మనం జన్మించిన భూమి మీద తప్పకుండా మమకారం, ప్రేమ, ఆ ప్రాంతం అభివృద్ధి అయితే నా వాళ్ళు, నా కుటుంబ సభ్యులు, నా ప్రాంతవాసుల అభివృద్ధి అనే ఆకాంక్ష ఉంటుంది. కాబట్టి నిజంగా కూడా నేను లండన్కి వచ్చినాక కూడా ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మీ అందరి ప్రేమ ఆప్యాయత చూస్తుంటే మా విలేజ్, సొంత విలేజ్ లెక్కల విజయసింహారెడ్డి కూడా కలిసిన తర్వాత చాలా ఆప్యాయత అనిపించింది. నిన్న ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఇంట్లో వాళ్ళ ఆతిథ్యం, వాళ్ళ ప్రేమ చూస్తుంటే ఎంత దూరం పోయినా మనము అనే, మన కుటుంబ సభ్యులు అనే ప్రేమ ఉంటుంది. కాబట్టి నిజంగా చాలా చక్కగా అనిపించింది. సూచనలు, సలహాలు తప్పకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతుందని తెలియజేస్తూ, నిజంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి 24 గంటలకు సుమారు 18 గంటలు పనిచేసుకుంటూ ప్రజాపాలన సాగిస్తున్న తీరు చూస్తే మీరందరూ గమనిస్తున్నారు. ఏదైతే ఈ ప్రభుత్వం ప్రతి వాడికి ప్రభుత్వ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, విద్యా పరంగా కానీ ఎక్కువ మౌలిక సదుపాయాలు కల్పించుకుంటూ
పెద్దపీట వేస్తుంది. గెలిచిన 10 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గం కానీ ఎన్నో దేశాలు తిరిగి, దావూద్ లాంటి దేశాల్లో తిరిగి సుమారు 40,000 కోట్లను పెట్టుబడులా తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధి చేస్తుంది. దానికి నిదర్శనం మీరంతా చూస్తున్నారు. అదే కాకుండా ఏఐటియుసి జిల్లా కౌన్సిల్ సమావేశం మంగళవారం జిల్లా అధ్యక్షులు నూనె వెంకటస్వామి అధ్యక్షతన నల్గొండలోని మక్నూల్ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఏఐటియుసి జిల్లా కౌన్సిల్ సమావేశం మంగళవారం జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి అధ్యక్షతన నల్గొండలోని మగ్దూం భవన్లో జరిగింది. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో ఏఐటియుసి కీలక పాత్ర పోషించిన చరిత్ర ఘనమైనదని, ఏఐటియుసిలో లాలా లజపతి రాయ్, జవహర్లాల్ నెహ్రూ, వివి గిరి, సుభాష్ చంద్రబోస్, సరోజినీదేవి, భగత్ సింగ్, డాంగే, ఇంద్రజిత్ గుప్తా, బర్దన్, గురుదాస్ గుప్తా లాంటి గొప్పవారు ఏఐటియుసిలో నాయకత్వం వహించారని అన్నారు. ఏఐటియుసి 1920 అక్టోబర్ 31న ఏర్పాటు జరిగిన తర్వాత కార్మికులకు అనేక సంక్షేమ చట్టాలు, హక్కులు సాధించిన ఏఐటియుసి 104 ఏళ్లు పూర్తి చేసుకొని 105 ఏళ్ల ఆవిర్భావ వేడుకలకు సిద్ధమవుతుందని, జిల్లా మొత్తం అన్ని కార్మిక అడ్డాల వద్ద జెండా ఆవిష్కరణలు, సభలు, సమావేశాలు నిర్వహించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. మోడీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించిన 29 చట్టాలని 4 కోడ్లుగా మార్చి హక్కులు లేకుండా చేసి యాజమాన్యులకు తొత్తులుగా చట్టాలు మార్పులు చేశారని ఆరోపించారు. దేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటియుసి అని, నాటి నుండి నేటి వరకు కార్మికుల హక్కుల కోసం నిరంతరం రాజీలేని సమరశీల పోరాటాలు నడుపుతుందని అన్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు కోసం, కనీస వేతనాలు అమలు కోసం, ఉద్యోగ భద్రత కోసం రాబోయే కాలంలో సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సయీద్, జిల్లా కోశాధికారి దొనకొండ వెంకటేశ్వర్లు, ఎన్ఆర్సి రాజు, దోమల శ్రీను, రేవల్లి యాదయ్య, ఏ మల్లయ్య, ఎస్కే అమీర్, పి నరసింహ, జె విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద మహాత్మా గాంధీ విగ్రహం హైదరాబాద్లోని బాపుఘాట్లో గాంధీ ఆలోచన విధానాన్ని ప్రతిబింబించే విధంగా నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించడం హర్షణీయమని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద మహాత్మా గాంధీ విగ్రహం హైదరాబాద్లోని బాపుఘాట్లో గాంధీ ఆలోచన విధానాన్ని ప్రతిబింబించే విధంగా నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించడం హర్షణీయమని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఆమోదంతో ప్రపంచంలో అతి ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి సంఘీభావంగా గాంధీజీ విద్యా సంస్థల యందు జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాఠశాల క్యాంపన్లోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ మహాత్ముడి జీవితం యావత్ ప్రపంచానికి ఆదర్శం మరియు మార్గదర్శనం కావాలని అన్నారు. బాపూజీ చూపిన సత్యం, అహింస మార్గంలో భావితరాలు నడవాలని, సుస్థిర విద్య, వైద్యం, సేంద్రియ వ్యవసాయ, ఇంధన వనరులు, పరిశ్రమల స్థాపన ద్వారా సంపూర్ణ గ్రామ స్వరాజ్యం, రామరాజ్యం సాధించాలని, తద్వారా గాంధీజీ కలలుగన్న అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మించుకోవాలని విద్యార్థులకు సూచించారు. గాంధీజీ వారి విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి హర్షధ్వానాలతో అధ్యాపకులు మరియు విద్యార్థులు ధన్యవాదములు తెలిపారు. గాంధీజీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ చైర్మన్ డాక్టర్ గున్నా రాజేందర్ రెడ్డి సూచన మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్ సత్యనారాయణ మూర్తి,
ప్రిన్సిపల్ సత్యనారాయణ మూర్తి, కందుల కృష్ణయ్య, పులిపాటి రాధిక, పాలకూరి కిరణ్ ఇతర అధ్యాపక బృందం పాల్గొన్నారు. ఈరోజు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థ వారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లోనూ మండల కేంద్రాల్లోనూ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాలని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే తెలంగాణ రాష్ట్రంలో బాపు ఘాట్ వద్ద ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటనకు అనుకూలంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ధన్యవాదాల కార్యక్రమాన్ని మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ నిర్వహిస్తుంది. మరి అందులో భాగంగా స్టేట్ అడ్వైజరీ బోర్డు మెంబర్గా ఇక్కడ చండూరులో గాంధీజీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మరి ఈ కార్యక్రమాన్ని 2000 మంది విద్యార్థుల చేత మరి ఇక్కడ ఉన్నటువంటి సుమారు 100 మంది ఉపాధ్యాయుల చేత ఈ కార్యక్రమాన్ని మరి చేయడం అనేది జరుగుతుంది. మహాత్మా గాంధీ భారతదేశం గురించి మాట్లాడేటటువంటి సందర్భంలో మరి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి మహాత్మా గాంధీ ఆయన జీవించి ఉన్న కాలంలో మరి సుస్థిర వ్యవసాయం ఉండాలి, సుస్థిర వైద్యం ప్రజలందరికీ అందాలి, సుస్థిర విద్య ఉండాలి, అంటరానితనాన్ని రూపుమాపాలి, ఎక్కడ కూడా వాతావరణ కాలుష్యం అనేది ఉండొద్దు, వ్యవసాయంలో. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం కార్యాలయంలో నాయి బ్రాహ్మణ కులదైవం శ్రీ ధన్వంతరి జయంతి వేడుకలను నాయి బ్రాహ్మణ కులస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుల సంఘ పెద్దలు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో నాయ బ్రాహ్మణ సేవా సంఘం కార్యాలయంలో నాయ బ్రాహ్మణ కులదైవం శ్రీ ధన్వంతరి జయంతి వేడుకలను నాయ బ్రాహ్మణ కులస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుల సంఘం పెద్దలు మాట్లాడుతూ సృష్టిలో మానవ జన్మ మొదలు శ్రీ ధన్వంతరి దేవుని శిష్యుడైన చరకుడు చురక మునీశ్వరుని ఆయుర్వేద ఔషధాలతో వైద్యం చేసేవారని, అలా వారు కొంతమంది మునులను సేవకులుగా ఎంచుకొని ఆనాటి జనవాసులకు ఎటువంటి మెడిసిన్ అందుబాటులో లేని సమయంలో వారు వైద్యం అందించేవారని, అలా ప్రపంచవ్యాప్తంగా మూలికలతో నాటు వైద్యం చేసేవారిని, ఈ భూమిపై మానవ జన్మ మొదలు ప్రకృతి వైద్యం అందించిన దేవుడు శ్రీ ధన్వంతరి దైవముని కృపనేనని, ధన్వంతరి దైవముని వారి శిష్యులు నాయ బ్రాహ్మణ కులస్తులైనందుకు గర్విస్తూ మంగళవారం నాడు తమ కులదైవం శ్రీ ధన్వంతరి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగిందని అన్నారు. ఇట్టి కార్యక్రమానికి హాజరైన కుల బాంధవులందరికీ పెద్దలకి ధన్యవాదములు తెలియజేశారు. ఆ గౌరవ పెద్దలు సురభి నరసయ్య, ఆలేటి పెద్ద సత్యనారాయణ, తాడేపల్లి గోవిందారావు, ఆలేటి చిన్న సత్యనారాయణ, పాలూరి సత్యనారాయణ, ఆలేటి రాంబాబు, ఆలేటి వెంకటేశ్వర్లు, గుడిమల్ల శ్రీహరి, సంఘం అధ్యక్షులు ఆలేటి గోపి, ఉపాధ్యక్షుడు వెన్నెల శ్రీను,
వినుకొల్లు శ్రీను, సన్నాయిల వీరబాబు, ఉపాధ్యక్షులు మురళి, ప్రచార కార్యదర్శి ఆలేటి రాజేష్, తూముల రాంబాబు మరియు సంఘం సభ్యులు పాల్గొన్నారు. అవి కూడా కిందికి అనుకుంది పై కింది కానీ ఓకే. వీరువాన్ని బహుకరించడం జరిగింది. ఉన్నటువంటి శిష్యులు, ఆయనకు ఉన్నటువంటి యొక్క వారసత్వం నాయ బ్రాహ్మణులు. అదే నాయ బ్రాహ్మణులు ఆయుర్వేద విద్యని గతంలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా చేశారు. ఆ రోజు మన ఈ యొక్క సైన్స్ అభివృద్ధి లేని రోజు కూడా నాయ బ్రాహ్మణుల యొక్క వైద్య విద్యని అభ్యసించి అన్ని రకాలుగా వైద్య సేవలు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఇలాంటి యొక్క సృష్టిలో ఫస్ట్ వైద్యుడు అనేవాడు శ్రీమన్నారాయణుడు ధన్వంతరి మహర్షి. ఆయన దగ్గరకు ఉన్న ఆయన శిష్యుడు చరకుడు, ఆయన శిష్యులు, ఆయన యొక్క బృందం నాయ బ్రాహ్మణులుగా వెలుదిరిగారు. కాబట్టి ఈ యొక్క సృష్టిలో ఫస్ట్ వైద్యుడు అనేవాడు నాయ బ్రాహ్మణులే వైద్య వృత్తిని చేశారు. ఈ మాకు కులవృత్తి కులదైవం అయినటువంటి శ్రీమన్నారాయణుడు ధన్వంతరి మహర్షి, ధన్వంతరి స్వామివారు అని చెప్పి తెలియజేసుకుంటూ జయ శ్రీమన్నారాయణ. ఈరోజు కోదాడ పట్టణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో వైద్య సృష్టికర్త పితామహుడు ధన్వంతరి గారి జయంతి కార్యక్రమం ఈరోజు బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం జరిగింది. అసలు ధన్వంతరి గారు ఎవరు అంటే, భూమి మీద మానవాళి జన్మించిన తర్వాత వారికి వస్తున్న అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ఒక సృష్టిగా తయారై అతను వైద్యాన్ని అందించి ప్రజలను కాపాడే దాంట్లో భాగంగా ధన్వంతరి గురూజీ గారు ఒక అవతారం ఎత్తి మానవాళిని కాపాడటం జరిగింది. అంతటి ధన్వంతరి గురూజీ గారు కొంతమంది శిష్యులను తయారు చేసుకొని వైద్యాన్ని ప్రపంచవ్యాప్తంగా అందించడం జరిగింది. అందించే దాంట్లో రాను రాను మార్పులు జరుగుతున్న దాంట్లో శాస్త్రపరంగా, సైన్స్ పరంగా తర్వాత డాక్టర్లు రావటం, ఇలా డాక్టర్ల పేరుతో వైద్యం అందించడం జరుగుతుంది. అసలు మూల పురుషుడు ధన్వంతరి. అలాంటి ధన్వంతరి గురూజీ గారు ఒక నాయి బ్రాహ్మణుడు కావటం. సోమవారం న్యూ మధ్య మెడికల్ హాల్ బస్టాండ్ సమీపంలో నివాసం ఉండే పందిరి రాధిక భర్త మధు మృతి చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే లయన్స్ క్లబ్ సభ్యులు లయన్ చంద్రశేఖర్ మృతుని కుటుంబ సభ్యులను సంప్రదించగా పందిరి రాధిక తన భర్త నేత్రదానానికి అంగీకరించారు. డాక్టర్ల బృందం డాక్టర్ హరినాథ్ కడిమి, డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావులు కార్నియా సేకరణ చేశారు. సోమవారం పందిరి రాధిక భర్త మధు న్యూ మధు మెడికల్ హాల్ బస్టాండ్ సమీపంలో మృతి చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే లయన్స్ క్లబ్ సభ్యులు లయన్స్ చంద్రశేఖర్ చిరునోముల కుటుంబ సభ్యులను సంప్రదించగా భర్త పందిరి మధు నేత్రదానానికి అంగీకరించారు. ఇటువంటి కష్ట సమయంలో కూడా మరణాంతరం నేత్రదానానికి అంగీకరించిన కుటుంబ సభ్యుల మనోనిబ్బరానికి మా ధన్యవాదములు. మన డాక్టర్ల బృందం డాక్టర్ హరినాథ్ కడిమి, ప్రముఖ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు, ప్రముఖ నేత్ర వైద్యులు కార్నియర్ సేకరణ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ హరినాథ్ కడిమి మాట్లాడుతూ, మరణాంతరం నేత్రదానం చేసిన వారికి పునర్జన్మ ఉంటుందని, మోక్షసిద్ధి కలుగుతుందని తెలిపారు. ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ ఏసీహెచ్ పుల్లారావు మాట్లాడుతూ, నేత్రదానం ద్వారా సేకరించిన 2 కార్నియర్లను 2 లేదా 3కి అమర్చి వారి అంతతత్వాన్ని పూర్తిగా నివారించవచ్చునని, వారు మనలాగే ఈ అందమైన రంగుల ప్రపంచాన్ని 10 రోజుల్లోగా చూస్తారని తెలిపారు. నేత్రదానానికి వయసు, కులం, మతం, ప్రాంతం తేడాలు ఉండవని చంద్రశేఖర్ తెలిపారు.
వాళ్ళ జీవితాంతం కూడా అందరితో బాధపడుతున్నారు. రెండు కళలు వస్తే వాళ్ళు మిగిలిన జీవితంలో కూడా అందులోనే వస్తారు. మన శాస్త్రీయ జ్ఞానం పెరిగిన తర్వాత కొంతవరకు నేత్రదాన సౌకర్యం కూడా మనకు ఇచ్చే అవకాశం మరింత ఉంటుంది. సో ఇది ఏదైనా అవయవ దానం చేయాలని కూడా మనుషులు సంస్కరిస్తారు. మన హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, గుండె మార్పు, మనస్ ట్రాన్స్ప్లాంటేషన్, గుండె మార్పు, అట్లానే ప్యాంక్రియాస్, లివర్ మార్చడం, కిడ్నీస్. కానీ అక్కడ ఏంటంటే మనం బతుకున్న మనుషులు తీసుకోవాలి కాబట్టి ముందు అవకాశం. ఓకే, సో అట్లా కానీ కంటికి బతుకున్న నుంచి కడగడం అవసరం ఉంటుంది. కానీ మన శాస్త్రీకరణ ఎంతవరకు జరగలేదు కూడా మనం సరిపోయిన వ్యక్తి దగ్గర నుంచి కనుక మనం కళ్ళు తీసుకొని వేరే వాళ్ళకి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఒకరి ప్రోత్సాహం జరుగుతుంది. మరి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ప్రెసిడెంట్ గారు డాక్టర్ గారు ఈరోజు నడువు బిగించి నేత్రదానం చేసి అందరి యొక్క చూపును మళ్ళీ తిరిగి తీసుకువద్దాం అన్న ఒక గొప్ప నిర్ణయంతో ముందుకు వచ్చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. మరి ఈ సమాచారం అందించిన వ్యక్తి చంద్రశేఖర్ గారు నిజంగా రాధిక గారి మరణం, మధుకి గారు మాకు కూడా ఎంతో బాధగా ఉంది. అయినా కూడా ఎంత బాధలో నేత్రాలను దానం చేయడానికి నిజంగా ఇది బాధ్యత, మా అందరి బాధ్యతగా ఈ విశాలకర సమయంలో ఢిల్లీని వచ్చేగా ఉన్నారు. మనం చేసే కార్యక్రమం 10 మందికి తెలిసినప్పుడు ఆ 10 మంది కూడా ముందుకు వచ్చేసి నిజం చెప్పిన ఇప్పుడు ఈ రాజకీయ గారి నేతలు దాదాపు 4 దగ్గర అనుకుంటున్నాం కాదు 10 కంటే ఎక్కువ వాళ్ళకి ఈ సెన్స్ ఉపయోగపడుతుంది. చూపు మాత్రం ఖచ్చితంగా 3 లేదా 4 ఖచ్చితంగా వస్తుంది, దాన్ని ఏమాత్రం సందేహం లేదు. సో ఈ యొక్క 3 నెలల్లో 15 కళ్ళు తీసుకొస్తాను. చాలా అంటే మేము మా బాధ్యత. మంగళవారం నల్గొండలోని మహాత్మా జ్యోతి బాపులే బీసీ భవన్లో అన్ని బీసీ కుల సంఘాల అధ్యక్షులతో అత్యవసర సమావేశం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం నల్గొండలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ భవన్లో అన్ని బీసీ కుల సంఘాల అధ్యక్షులతో అత్యవసర సమావేశం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ 4వ తారీఖున బీసీ కమిషన్ నల్గొండ జిల్లా కలెక్టరేట్కు వస్తుందని, వారు ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు వినతులు స్వీకరిస్తారని, అన్ని బీసీ కుల సంఘాల నాయకులు, మేధావులు, ఉద్యోగులు, మహిళలు, యువకులు, విద్యార్థులు పార్టీలకు అతీతంగా బీసీల సమగ్ర కులగణన మీద క్షేత్రస్థాయిలో అన్ని బీసీ కులాల వారు వారి కులంలో విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులపై తమ డిమాండ్లను వినతి పత్రం ద్వారా కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని అన్ని బీసీ కులాల వారిని కోరారు. బీసీ కమిషన్ ఈ పర్యటన అత్యంత కీలకమైనదని, బీసీ సంఘాలు చేసిన ఎన్నో పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కులగణన చేయటానికి ఒప్పుకొని జీవో 18 విడుదల చేశారని, ఇంటింటి సర్వే చేసి ఈ నెల 6 నుండి సమగ్ర కులగణన ప్రభుత్వం చేపడుతున్నదని, బీసీలందరూ తప్పక సమగ్ర కులగణనలో భాగస్వాములై తమ కుటుంబ వివరాలన్నీ నమోదు చేసుకోవాలని బీసీలందరినీ కోరడమైంది. దీనిని అన్ని కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు, యువకులు, విద్యార్థులు విస్తృతంగా ప్రచారం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ సమగ్ర కులగణన వలన అధికారికంగా బీసీల ఖచ్చితమైన జనాభా లెక్కలు తేల్చబడును. తద్వారా అత్యధిక జనాభా కలిగిన బీసీలు జనాభా దామాషా ప్రకారం తమ వాటాను పొందటానికి డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచే అవకాశం కలుగుతుందని తెలిపారు. బీసీ కుల సంఘ నాయకులు, మేధావులు, యువకులు, అవగాహన లేని వారందరికీ అవగాహన కల్పించి నవంబర్ 6వ తారీఖు నుండి జరిగే కుల గణనలలో అందరూ పాల్గొనే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, కార్యనిర్వాహక అధ్యక్షులు కాసోజు విశ్వనాథం, గౌరవ అధ్యక్షులు కంది సూర్యనారాయణ, జిల్లా కోశాధికారి
నల్ల సోమన్న, సీనియర్ ఉపాధ్యక్షులు కేశబోయిన శంకర్ ముదిరాజ్, చిక్కుల రాములు, పుట్టబత్తుల సత్యనారాయణ, పసుపులేటి సీతారాములు, వెంకటేశ్వర్లు, నోముల రవి, ఎల్లంరాజు, నేలపట్ల రమేష్, యువజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సొల్లేటి రమేష్, బజరంగ్ ప్రసాద్, యాదగిరి గోవర్ధన్ గౌడ్, మహిళా కార్యదర్శి గీతా ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. కొంతమందికి మరి ఏ రకమైన లోన్లు ఇవ్వలేదు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. కొంతమందికి ఒక గ్రూప్ నుంచి ఒక గ్రూప్ మార్చమనేది ఇస్తే, ఎందుకంటే ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటారు. మేమందరం అక్కడే ఉంటాం ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఒక్కొక్క కుల సంఘం నుంచి వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళకు కూడా ఏంటంటే అరే వీళ్ళంతా కూడా అవేర్నెస్ ఉన్నది అనేటువంటి యొక్క అవకాశం ఉన్నది. నేను చివరిగా ఎవరి ఈరోజు సమావేశపరచడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏ కులానికి ఆ కులంగా వాళ్ళ సమస్యలను ఒక సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీ సమగ్ర జనగణనపై నల్గొండ పట్టణానికి బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులు 4వ తారీఖున మరి జిల్లాకు పర్యటన ఉన్నది. ఆ పర్యటన విధంగా వివిధ కులాల నుండి వారి యొక్క కుల వృత్తులపై వారు చేసే పనులపై సమగ్రమైన విజ్ఞప్తులు తీసుకోవడానికి మరి జిల్లాకు వస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ కులగణన 6వ తారీఖు నుంచి మొదలు పెడుతున్నామని 4వ తారీఖు నాడు బీసీ సభ్యులు నల్గొండకు రావడం జరుగుతుందని తెలిసింది. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. ఎందుకంటే 6వ తారీఖు నాడు మొదలు పెట్టేదానికి 4వ తారీఖు నాడు వచ్చి మా సమస్యలు ఏ రకంగా వాళ్ళు స్వీకరిస్తారని ఆ అప్లికేషన్ ఫామ్లో ఏమి ఉండాలి, ఎవరికి ఏమి ఉండాలని ముందుగానే ఒక నెల రోజులు ముందుగానే బీసీ వాళ్ళతోటి చర్చలు జరిపిన తర్వాత పెడితే బాగుండేమో అని నాకు అనిపించింది. కానీ ఇంత ఎల్లుండి 6వ తారీఖు కులగణన చేపట్టి 4వ తారీఖు మీటింగ్ పెట్టడం అయితే మరి ఈ యొక్క కులగణనలో మనం భాగస్వాములు కావడమే కాకుండా నేను ఇంకోటి ఏం కోరుతున్నానంటే ఈ యొక్క కులగణనలో మనం ఎంత ఉందో అని తేలాలి అంటే అందరు బీసీలు కూడా కులగణనలో పాల్గొనాలి. రేపు 6వ తారీఖు నుంచి అందరు కూడా అంటే ఈ యొక్క కులగణన అనేటువంటిది ఇంటింటికి వచ్చి సర్వే చేస్తారు. ఆ సర్వే చేసినప్పుడు మనకు ఇటు కుటుంబంలో ఎంతమంది ఉన్నాం, మనం ఏం చదువుకున్నామా, మన యొక్క స్థితిగతులు ఏమిటి అనేవి నమోదు చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఆ టైంలో లేకపోతే తర్వాత వచ్చైనా నమోదు చేసుకోవాలి. అదేవిధంగా దాన్ని విస్తృతమైన ప్రచారం చేసి కుల సంఘాలు కానీ మరి అదేవిధంగా యువకులు కానీ విద్యార్థులు కానీ మేధావులు కానీ చేసి ఒకవేళ వేరే గ్రామాల్లో ఉన్నా కూడా వాళ్ళని కూడా తీసుకొచ్చి ఖచ్చితంగా మనం నమోదు చేసుకొని మన యొక్క శాతం ఎంత ఉన్నాం బీసీలు అనేటువంటిది ఖచ్చితమైన లెక్కను తేల్చినప్పుడు మాత్రమే మన వాటా మనకు దక్కుతుంది. నల్గొండ పూలే బీసీ భవనంలో ఇవాళ బీసీ కులగణన గురించి చక్ర రామరాజు గారి ఆధ్వర్యంలో కులగణన గురించి మీటింగ్ జరిగింది. అన్ని కులాల వారు వచ్చి దాని వాళ్ళ గురించి మాట్లాడారు. అయితే ఈ కులగణన అనేది ఫస్ట్ అవగాహన కల్పించాలి. ప్రభుత్వం ఏదైతే తీసుకుందో గవర్నమెంట్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న యువజన సంఘం బీసీ యువజన సంఘంకి వెళ్ళి అయితే మండలం నుంచి గ్రామ స్థాయి లెవెల్కు అందరికీ తెలియదు. ఈ కులగణన అనేది కొందరికి తెలుస్తలేదు. కాబట్టి దీన్ని గ్రామ స్థాయి లెవెల్కు ప్రచారం చేయాలి. గవర్నమెంటే చేయాలి. అది మనం ఎవరు చేస్తే కాదు. దాన్ని ప్రత్యేకంగా చర్య తీసుకొని ఆ స్థాయికి కులగణన ఏంది, మీదేంది, మీ అది అనేది తెలుసుకొని దాన్ని గ్రామస్థాయిగా ప్రచారం చేస్తే అప్పుడు అందరికీ అవగాహన వస్తే. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
తక్షణమే బకాయిలో ఉన్న స్కాలర్షిప్ మెస్ ఛార్జీలను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు మోకాలపై అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి నిరసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్రా సైదా నాయక్ మాట్లాడారు. తక్షణమే బకాయిలో ఉన్న స్కాలర్షిప్ మెస్ ఛార్జీలను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ పట్టణంలో సబ్ కలెక్టరేట్ కార్యాలయం ముందు మోకాలపై అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి నిరసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్రా సైదా నాయక్ మాట్లాడారు. భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్రంలో 8,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయకపోవడం చాలా బాధాకరమన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడితే విద్యారంగం బలోపేతమవుతుందని ఆశించిన విద్యార్థి లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల పై చదువులకు వెళ్తున్న విద్యార్థులకు కాలేజీ యాజమాన్యులు సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న విద్యాధికారులు పర్యవేక్షణ లోపం వల్ల పై చదువులకు ఆటంకం కలుగుతుందన్నారు. 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ పేద విద్యార్థులు సంక్షేమ హాస్టల్లో చదువుకుంటూ అరాకూర వసతులతో నాణ్యత లేని భోజనాన్ని తీసుకుంటున్నారన్నారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 8 నెలల బకాయిలో ఉన్న మెస్ ఛార్జీలను విడుదల చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్ మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ మెస్ ఛార్జీలు విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రుల ఇళ్ల ముట్టడి కార్యక్రమం పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ టౌన్ కార్యదర్శి న్యూమన్ దామరచెర్ల, మండల కార్యదర్శి వీరన్న, ఎస్ఎఫ్ఐ నాయకులు సూర్య వెంకటేష్, సర్దార్ జగన్, జగదీష్, చంద్రబోస్, లెనిన్, మణి సంపత్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి వెంటనే విద్యారంగ సమస్యలను వెంటనే విడుదల చేయాలి. స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. మెస్ ఛార్జీలను వెంటనే విడుదల చేయాలి. స్కాలర్షిప్లను వెంటనే జిందాబాద్ జిందాబాద్ చదువుతూ పోరాడు చదువుతూ పోరాడు ఉపసంహరించుకోవాలి. ఇంటర్ పరీక్ష ఫీజు పెంపు విధానాన్ని ఉపసంహరించుకోవాలి. ఇంటర్మీడియట్ ఫీజు పరీక్ష పెంపు విధానాన్ని జిందాబాద్ జిందాబాద్ విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. మెస్ ఛార్జీలను వెంటనే జిందాబాద్ పోరాడతాం. స్కాలర్షిప్లు విడుదల చేసేంత వరకు పోరాడతాం. మెస్ ఛార్జీలు విడుదల చేసేంత వరకు జిందాబాద్ జిందాబాద్ చదువుతూ పోరాడు అధ్యయనం పోరాట మారిందన్నారు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే. స్థానిక పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అర్ధనగ్నంగా ధర్నా నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలని చెప్పేసి ఏదైతే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చిందో దాని తర్వాత ఈ పేద మధ్య తరగతి విద్యార్థులు చదువుకుంటున్న కళాశాలలో, ప్రభుత్వ కళాశాలలో, ప్రైవేట్ కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ రాక అనేక ఇబ్బందులు పడి ఏదైనా పై చదువులకు వాళ్ళు బయటికి వెళ్ళాలి, పై చదువులకు చదువుకోవాలని చెప్పేసి అంటే వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళు అప్పులు చేసి, వాళ్ళ తల్లిదండ్రులు అప్పులు చేసి, నానా కష్టాలు పడి అప్పులు చేసి మరీ సర్టిఫికెట్ తీసుకునే పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పేద మధ్య తరగతి కుటుంబాలకు, విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకొని వాళ్ళ పరిస్థితి, కుటుంబాల పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నది. దాంతో పాటు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత విద్యార్థుల బతుకులు మారుతాయని చెప్పేసి ఎన్నో ఆశలతో నూతన విద్యా సంవత్సరంలో అడుగుపెట్టినా కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్
విడుదల చేయకుండా విద్యార్థి లోకానికి తీవ్రని నష్టం చేస్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా తక్షణమే స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసి అదేవిధంగా నెట్ ఛార్జీలను కూడా విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కాలంలో అరకొర వసతులతో విద్యార్థులకు భోజనం అందిస్తూ ఉన్నది కాబట్టి నెట్ ఛార్జీలను పెంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. అదేవిధంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండలో జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓట్లను నమోదు చేసుకోవాలని జాతీయవాదులు తమ మద్దతు తెలపాలని చౌటుప్పల్ మున్సిపాలిటీలోని తంగడపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రభుత్వ ఉపాధ్యాయులను మంగళవారం బీజేపీ భువనగిరి పార్లమెంటు కన్వీనర్ బంగారపు లింగస్వామి కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండలో జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్ల నమోదు చేసుకోవాలని జాతీయవాదులకు తమ మద్దతు తెలిపాలని చౌటుప్పల్ మున్సిపాలిటీలోని తంగేడుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రభుత్వ ఉపాధ్యాయులను మంగళవారం బీజేపీ భువనగిరి పార్లమెంటు కన్వీనర్ బంగారపు లింగస్వామి కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ హామీలు అమలులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఉపాధ్యాయ విద్యారంగం సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. దేశ సమైక్యత, జాతీయత, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడే టీపీయూఎస్ అభ్యర్థిని రేపు జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ పొల్లోజు శ్రీధర్ బాబు, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, గుజ్జుల సురేందర్ రెడ్డి, ఆలె చిరంజీవి, ఉడుగు వెంకటేశం గౌడ్, ఉబ్బు బుచ్చయ్య, కట్ట కృష్ణ, కనతాల అశోక్ రెడ్డి, తోర్పునూరు కృష్ణ, కొండూరు దుర్గయ్య, బత్తుల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులు నారాయణగూడలో టీయూసీ సత్యనారాయణ రెడ్డి భవన్లో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులు నారాయణగూడలో ఏఐటియుసి సత్యనారాయణ రెడ్డి భవన్లో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 7,650 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠారెడ్డి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. పీక్కొని తినిరి అంటూ పీక్కొని తినిరి ఫీజులు అంటూ పీక్కొని తినిరి డొనేషన్ అంటూ దోసుకోబట్టిరి ఫీజులు అంటూ పీక్కొని తినిరి అంటూ పీక్కొని తినిరి స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే పెండింగ్ ఫీజు బకాయిల విడుదల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. పెండింగ్ ఫీజు బకాయిల విడుదల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. పోరాడదాం. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేసేంత వరకు పోరాడదాం. పెండింగ్ లో ఉన్న. నా పేరు పుట్ట లక్ష్మణ్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్ష చెప్పడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తవుతున్నా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. విద్యాశాఖ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించకుండా కనీసం సమీక్ష నిర్వహించకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా చూస్తూ నిలబడి ఊరుకుంటారు తప్ప ఎక్కడైనా సమస్యల పరిష్కారానికి దోహదం చేస్తలేడు. అంటే ఈరోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది విద్యార్థులు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులపైన ఆధారపడి చదువు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోలేదు, విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాలని చెప్పేసి ఆనాడు ఎంతో మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చెందుతున్న తరుణంలో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు గత 3 విద్యా సంవత్సరాలు ఇబ్బందులు పడుతూ కళాశాల యాజమాన్యాలు సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఫీజులు రాలేదు, పైసలు కట్టే సర్టిఫికేట్ తీసుకోవాలంటా ఉన్నాయి. దీంతో విద్యార్థులు పైసలు కట్టలేక సర్టిఫికేట్ తీసుకోలేక ఉన్నది జీరవుతా ఉన్నారు. ఓవైపు ప్రైవేట్ కళాశాలలు ఫీజు బకాయిలు లేక కళాశాల నిర్వహణ ఇబ్బంది అవుతుంది. 4 రోజులు బంద్ చేస్తూ ఉన్నారు. విద్యార్థులు రోడ్లకు ఉద్యమాలు చేస్తూ ఉన్నా ప్రభుత్వం ముద్ద నిద్ర ఉంది. ఆనాడు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన మాట కట్టుబడి తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం స్కాలర్షిప్లపై చాలా నెగ్లెక్ట్
చేస్తుంది. ఎంతోమంది పేద విద్యార్థులు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, జాబ్ చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బందుల పాలవుతున్న పరిస్థితికి వచ్చింది ఈరోజు. మరి ఎన్నో రోజుల నుంచి గత 10 నెలలు అయిపోయి 11 నెలలు రన్నింగ్ అవుతున్నా కూడా స్కాలర్షిప్ మీద ఎట్లాంటి ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు. ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు అన్నది మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎంతోమంది పేద విద్యార్థులు తమ విద్య స్థాయిలు పెంచుకోలేకపోతున్నారు. భావితరాలకు పునాదులు కాబట్టి ఈ సమాజం స్థాపన కోసం మన పోరాటాలు కొనసాగిస్తూ మారాలి. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ని విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్షను తలపెట్టడం జరిగింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ సుమారుగా 6,000 కోట్ల పైచీలకి ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో బకాయిలు ఉండటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల ఎంత శుద్ధశుద్ధి ఉన్నారనేది దీన్ని చూస్తే అర్థమవుతా ఉన్నది. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలి. లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్గా గత 2 నెలలుగా అనేక ఉద్యమాలు చేపడతా ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు ఇదే ధోరణితో ఉంటే మీ యొక్క మంత్రుల ఇండ్లు కూడా ముట్టడిస్తాం. ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను అడ్డుకుంటాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో జిల్లా స్థాయి కబడ్డీ ఆటల పోటీలో గెలిచిన క్రీడాకారులకు డాక్టర్ మల్లు అనంతరాములు జ్ఞాపకార్థం కోసం దినచరణ్య స్వచ్ఛంద సంస్థ చైర్మన్ చింతల సాయిబాబా ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా డీసీపీ ఎం రాజేష్ చంద్ర, రాష్ట్ర టీపీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, హైకోర్టు న్యాయవాది నాగుల శ్రీనివాస్ యాదవ్, సిఐ కొండలరావు, స్థానిక ఎస్ఐ కె రజనీకర్ పాల్గొని గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో జిల్లా స్థాయి కబడ్డీ ఆటల పోటీలలో గెలిచిన క్రీడాకారులకు డాక్టర్ మల్లు అనంతరాములు జ్ఞాపకార్థం కోసం దినచరణ్య స్వచ్ఛంద సంస్థ చైర్మన్ చింతల సాయిబాబా ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా డీసీపీ ఎం రాజేష్ చంద్ర, రాష్ట్ర టీపీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, హైకోర్టు న్యాయవాది నాగుల శ్రీనివాస్ యాదవ్, సిఐ కొండలరావు, స్థానిక ఎస్ఐ కె రజనీకర్ పాల్గొని గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల క్రీడా ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే రాణిస్తారో ఈ దేశం యొక్క సమగ్రతకు, దేశ సంపద ఏదైతుందో దాన్ని కూడా కాపాడగలిగే శక్తి సామర్థ్యాలను క్రీడోత్సవాలు, క్రీడలలో ఏసీపీ పాత్రను, ఎస్ఐ పాత్రను, వకీల్ పాత్ర, అన్ని పాత్రలు మళ్ళీ మీరు పోషించేది వెరీ ఎసెన్షియల్. వీ కాంట్ రిస్ట్రైన్ ది చేంజ్. గొప్పది. మనమందరం క్రికెట్ చూస్తాం, మనమందరం ఒలింపిక్ గేమ్స్ చూస్తాం. ఎవరన్నా ఏదైనా ఐఏఎస్, ఐపీఎస్ సెకండరీ, కానీ ప్రైమరీ మాత్రం స్పోర్ట్సే. అత్యధికంగా మనకు గుర్తింపు ఉన్నది స్పోర్ట్సే. వరల్డ్ కప్ ఏదో కప్పు ఇది ఒక స్టేడియంలో జరుగుతుందంటే పోలీసు వాళ్ళము 500 మంది 1000 మంది బందోబస్తు పోతున్నామంటే అంటే స్పోర్ట్స్కున్న వాల్యూ తెలుసుకోండి. ఇక్కడ స్టేడియం ఉంది కదా రామగిరి, మన నాగోల్ ఉప్పల్ స్టేడియంకు ఎంటైర్ స్టేట్ పోలీస్ మొత్తం బందోబస్తు పోయి ఆడ ఆడుతాం. మీరు ఆడుతుంటే మేము బందోబస్తు చేస్తుంటాం. అక్కడ ఐపీఎస్, ఐఏఎస్, ఎస్పీ, డిఎస్పీ ఎవరు లేరండి. క్రీడాకారుడే గ్రేట్. ఆడ మేమందరం బయట వెళ్ళాల్సి వస్తుంటాం. అంటే మీరు గ్రేటా, మీరు గ్రేటా? మీరే గ్రేట్. ఈరోజు చాలా లీడర్ల కంటే, డాక్టర్ల కంటే క్రీడలతో కూడా పైకి పోయి మంచి గౌరవాన్ని పెంపొందించుకొని గౌరవం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. మన ముఖ్యమంత్రి గారు కానీ, అక్కడే సెంటర్లో కానీ, ఫుట్బాల్ కానీ, వాలీబాల్ కానీ, క్రికెట్ కానీ, ప్రతి గేమ్లకు ప్రభుత్వాలు మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాయి. అటువంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చినప్పుడు ఈ మంచి మానసిక ప్రశాంతతతోని ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండాలంటే క్రీడలు తప్పకుండా అవసరం. కావాలన్నా, లేకపోతే శాస్త్రవేత్త కావాలన్నా, దేంట్లో అయినా పోటీతత్వం పెరుగుతుందంటే ముఖ్య మూల కారణం ఏంటంటే అది గేమ్స్. మన గేమ్స్తో స్టార్ట్ అవుతుంది. దీన్ని మీరు ఎప్పుడు కూడా ఒక ఫుల్ స్టాప్ లేకుండా జీవితాంతం ఎప్పుడు అప్ టు ఎండింగ్, లైఫ్ ఎండింగ్ వరకు గెలుపోవటం ఉంటాయి. అప్పుడు గెలుపు వచ్చేంత వరకు, గెలుపు ఎప్పటికైతే వస్తుందో అప్పటి వరకు మీరు పోరాడుతూనే ఉండాలి. విజయం సాధించాలి, విన్నర్స్ కావాలి, అందరిలో మంచి పేరు తెప్పించుకోవాలి. చదివినట్లయితే ఒక చదువు అనేది
ఎవరు దొంగిలించేది కాదు. మీరంతా కూడా ఒకటే అనుకోవాలి, డబ్బులు ముఖ్యం కాదు, చదువు ముఖ్యం. ఒక స్త్రీ చదివినట్లయితే ఆ కుటుంబం మొత్తము చదువు ఉన్నతో పెట్టిన విద్య వాళ్ళ కుటుంబం అంతా బాగుపడుతుంది. మన గ్రామానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి పేరు తెచ్చుకోవాల్సినటువంటి ఒక పేపర్ బాయ్ డాక్టర్ అబ్దుల్ కలాం గారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. దృఢంగా ఉంటాం, శారీరకంగా దృఢంగా ఉంటేనే మనం మానసికంగా దృఢంగా ఉంటాం, మానసికంగా దృఢంగా ఉంటేనే మనం మంచిగా చదువుకోగలుగుతాం. అదొక పాయింట్. అదేవిధంగా మనం క్రీడలలో మీరు నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడితే మనకు నెక్స్ట్ మీరు ఇంటర్, డిగ్రీ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్లో కూడా రిజర్వేషన్ ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంసెట్, నీట్, పెద్ద పెద్ద స్టడీస్ ఏదైతే ఉంటుందో దాంట్లో స్పోర్ట్స్ కోటా కూడా 3% రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి మీరు ఈజీగా సీటు కొట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగాలలో కూడా దీన్ని రిజర్వేషన్ ఉంటుంది. ఇప్పుడు పోలీసు ఉద్యోగాలలో కానీ, రైల్వే ఉద్యోగాలలో కానీ, మిగతా ఉద్యోగాలలో కూడా స్పోర్ట్స్ కోటా. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక 60 అడుగుల రోడ్డులో ఫీజు దీక్షను చేపట్టారు. ఈ దీక్షకు వందలాది మంది విద్యార్థులు, పలు కళాశాలల యాజమాన్యాలు, లెక్చరర్లు, విద్యార్థి ప్రజా సంఘాల నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనియాకుల శ్రీకాంత్ వర్మ మాట్లాడారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్స్ను విడుదల చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక 60 అడుగుల రోడ్లో ఫీజు దీక్షను చేపట్టారు. ఈ దీక్షకు వందలాది మంది విద్యార్థులు, పలు కళాశాలల యాజమాన్యాలు, లెక్చరర్లు, విద్యార్థి ప్రజా సంఘాల నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనియాకుల శ్రీకాంత్ వర్మ మాట్లాడుతూ, గత 4 సంవత్సరాల నుండి విద్యార్థులకు అందజేయాల్సిన ఉపకార వేతనాలు వేలాది కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా విద్యార్థుల చదువులతో చెలగాటమాడుతుందన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్, మెస్, కాస్మెటిక్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేస్తానని గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ విద్యార్థులను, విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. దీని ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారన్నారు. విద్యార్థులను, విద్యారంగాన్ని విస్మరించిన గత ప్రభుత్వాన్ని విద్యార్థి లోకం పాతాళానికి తొక్కిందని, అదే దారిలో పయనిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయకపోతే ప్రభుత్వాన్ని గద్దెదించే అంతవరకు విద్యార్థి ఉద్యమాలు కొనసాగుతాయన్నారు. ప్రభుత్వ పెద్దలు రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యత విద్యార్థుల సంక్షేమానికి ఇవ్వడం లేదన్నారు. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్ మంత్రి ఉన్నాడు తప్ప విద్యాశాఖకు మంత్రి లేరని ఎద్దేవా చేశారు. స్కాలర్షిప్ విడుదల కాకపోవడంతో కళాశాల యాజమాన్యాలు కళాశాలలను నడపలేమని చేతులెత్తేస్తున్నారని, దీని ద్వారా విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. తక్షణమే విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బానోత్ వినోద్ కుమార్, అక్కినపల్లి వినయ్, తాళ్ల వినయ్, పులుసు శ్రవణ్, సంతోష్, మీరజ్ మనోహర్, శివ, గోపి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. విడుదల చేయాలి పెండింగ్ లో. జిందాబాద్ 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 జిందాబాద్. విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న మెస్ కాస్మెటిక్ ఛార్జీలను వెంటనే, మెస్ కాస్మెటిక్ ఛార్జీలను వెంటనే నిర్మించాలి. సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలను, సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలను. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా గురుకులాలకు, సంక్షేమ వసతి గృహాలకు పక్కా భవనాలు కేటాయించాలి.
అదేవిధంగా అద్దె భవనాల్లో నడుస్తున్నటువంటి హాస్టల్స్కు గురుకులాలకు అద్దెల్ని తక్షణమే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర కమిటీ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు ఫీజు దీక్షని చేయడం జరుగుతూ ఉన్నది. ఈ దీక్షకు సంపూర్ణమైనటువంటి మద్దతు యాజమాన్యం నుంచి, విద్యార్థుల నుంచి, తల్లిదండ్రుల నుంచి, అదేవిధంగా కళాశాల లెక్చరర్స్, ఉపాధ్యాయులు, అదేవిధంగా కళాశాలలో ఉన్నటువంటి సిబ్బంది నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ దీక్షకు పూర్తి స్థాయిలో మద్దతు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. గత 4 సంవత్సరాల నుంచి 4,500 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ని గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా పెండింగ్లో ఉంచింది. దీని ద్వారా విద్యార్థులు చదువుకు దూరమయ్యేటటువంటి ప్రమాదం ఉన్నది. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఉన్నది. విద్యా రంగాన్ని మొత్తం కూడా సంక్షోభంలోకి నెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది సరైనది కాదు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడద్దు. తక్షణమే స్కాలర్షిప్స్ని రియంబర్స్మెంట్ని విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనటువంటి పక్షంలో గత ప్రభుత్వానికి పెట్టినటువంటి గతే ఈ సర్కారు కూడా పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు అర్ధాకలతోటి ఈరోజు సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు అలమటిస్తూ ఉన్నారు. ఈరోజు వానొస్తే వలవల, గాలిస్తే గలగల అన్న చందంగా ఈరోజు హాస్టల్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. వారికి పక్కా భవనాలు లేవు. ఆ పక్కా భవనాలు నిర్మించాలి. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలి, సంక్షేమ హాస్టళ్లకు పక్క భవనాలను ఏర్పాటు చేయాలని చెప్పి, రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా కమిటీ తరపున ఈరోజు మేము ఫీజు దీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ ఫీజు దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్న పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలి. అలాగే అద్దె భవనాల్లో కొనసాగుతున్న సంక్షేమ హాస్టల్, గురుకులాల, కస్తూర్బాలకు పక్క భవనాలు ఏర్పాటు చేయాలి. ఏదైతే నిన్న మొన్న తీసుకొస్తున్న ఇంటర్మీడియట్ ఫీజులను పెంచాలని చెప్పి ప్రతిపాదనకు ప్రభుత్వం వ్యతిరేకించాలి. ఎస్ఎఫ్ఐగా మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. గతంలో 500 నుంచి 1400 నుంచి 1500 చేస్తూ ఉన్నది. దాన్ని వ్యతిరేకించాలి. ఏదైతే గతంలో ఇక్కడున్న జిల్లా కలెక్టర్ గారు ఏదైతే విద్యారంగంలో సమస్యలు ఉన్నాయో వాటిని మీరు ఉన్నతాధికారులుగా మీరు వెళ్ళి పరీక్షించాలని చెప్పి ఉన్నతాధికారులకు ఒక గురుకులాలు, ఒక హాస్టళ్లను విద్యా సంస్థలు కేటాయించినప్పటికీ కూడా అవి పూర్తి స్థాయిలో కూడా పనిచేయడం లేదు. ఏదో కొన్ని రోజులు అవి ఏదో పేరుకు నామకేవాసులాగా కొన్ని రోజులు ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ పెట్టడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో అమలు జరగడం లేదు. దాన్ని పూర్తి స్థాయిలో అమలు జరపాలి. ఇక్కడ ఉన్న అధికారులు తక్షణమే అన్ని గురుకులాలకు, అన్ని కస్తూర్బాలకు, అన్ని సంక్షేమ హాస్టళ్లకు కూడా వెళ్ళి విజిట్ చేయాలి. అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకోవాలి. అలాగే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచం సృష్టించిన స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే సమస్య ఉందో దాన్ని తక్షణమే కూడా విడుదల చేయాలని చెప్పి కూడా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. సాయిబాబా తెలిపే స్మృతిని స్మరిస్తూ ధనత్రయోదశి సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వర్లు తెలిపారు. సాయిబాబా సర్వాంతర్యామి అని షిర్డీ ప్రజలు విశ్వసించిన శుభదినం పురస్కరించుకొని ధనత్రయోదశి సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు ఎలుకావ శివశ్రీ జాస్వి, ముదాం వెంకటేష్, చౌదరి భాగ్యలక్ష్మి, రాజశేఖర్, పెద్దపల్లి రజని, కంబాల శారదాల సహకారంతో గర్భిణులకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణులు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దాం అని ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్లు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జరిపోతుల చంద్రకళ, డి మధుకర్, సేవకులు ఈగురపు భాస్కర్, కోలా గోపాల్, పోతురాజుల తిరుపతి, కాడపక్క మహేందర్, కోదాటి మల్లేష్, వినయ్, ఎస్డి షాహీన్, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, మీడియా సిబ్బంది, దాతలు తదితరులు పాల్గొన్నారు. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా అన్నదానం సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532
ఫౌండర్స్ 9959269975 9949041595 సంప్రదించాలని కోరారు. సాంబార్ వేయమంటావా? అరే రా సామి దా, సామి నడు దా, కొంచెం ఆగండి, ఒక 10 నిమిషాలు ఆగండి, కొంచెం ఒక 10 నిమిషాలు చెప్పాలా? प्लेट ला जाओ. హెడ్లైన్స్ మరోసారి. పెట్టకుండా ఇప్పటి నుండే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా నూతన కలెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఇలా త్రిపాఠి. రాష్ట్రంలో ఎక్కడ మట్టి రోడ్డు అన్నదే లేకుండా ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ రహదారులు నిర్మిస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. లండన్లో ఉన్న థీమ్స్ నదిలా మన మూసీ నదిని కూడా అభివృద్ధి చేసుకుందామన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఈ నెల 31న ఏఐటియుసి 105వ ఆవిర్భావ దినోత్సవం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలన్న ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ట్రెస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు. ఘనంగా నాయ బ్రాహ్మణ కులదైవం శ్రీ ధన్వంతరి జయంతి వేడుకలు. మరణాంతరం నేత్రదానం చేసిన వారికి పునర్జన్మ ఉంటుందన్న డాక్టర్ హరినాథ్. సమగ్ర కుల గణనలో భాగస్వాములై తమ కుటుంబ వివరాలన్నీ నమోదు చేసుకోవాలన్న బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు. స్కాలర్షిప్ భిక్ష కాదు మా హక్కు అన్న ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు కుర్ర సైదా నాయక్. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్లను నమోదు చేసుకోవాలన్న బీజేపీ భువనగిరి పార్లమెంట్ కన్వీనర్ బంగారపు లింగస్వామి. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్న పుట్టా లక్ష్మణ్. క్రీడాకారులకు బహుమతులు అందజేసిన డీసీపీ ఎం రాజేష్ చంద్ర. పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలన్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనియాకుల శ్రీకాంత్ వర్మ. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ అన్నదాన కార్యక్రమం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.